మనకు ముఖ్యంగా వేరే డిస్ట్రాక్షన్స్ అంటున్నాం కదా. మా చిన్నప్పుడు టీవీలే తక్కువ, ఎవరో కొద్దిమంది ఇంట్లలో ఉండేవి. ఇప్పుడు ప్రతి వారి చేతిలో ఈ డిస్ట్రాక్షన్ అనేది ఉంది. కాబట్టి ఎంతో విశ్వం వారి అరచేతిలో ఉన్నప్పటికీ అంతగా వారిని పరధ్యాస పట్టించే విధంగా ఉంది. కాబట్టి ఒక కాన్సన్ట్రేషన్ అంటున్నారు కాబట్టి కూర్చొని ఒక విషయాన్ని ఏకాగ్రతతో, అంటే దాని మీదే దృష్టిని నిలిపే విధంగా హనుమాన్ చాలీస పారాయణం ముఖ్యంగా మనకు సమకాలీనంగా చెప్పాలంటే ఇట్స్ ఎ డీటాక్స్, డిజిటల్ డీటాక్స్. ముఖ్యంగా భౌతిక శారీరక డీటాక్స్ అంటే దానిని మీ నుంచి ఉన్న ఆ మాలిన్యాన్ని తొలగించే విధంగా ఉంటుంది. మీరు దానికి సమయాన్ని కేటాయించండి. 40 మరీ వేగంగా చేయకండి, ఎందుకంటే ఇది ఒక్కొక్కటి సరిగ్గా చేస్తే ఒక ప్రాణాయామం చేసిన విధంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఏ శ్లోకాలైనా కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది సరిగ్గా కూర్చొని ఉచ్చారణ మొదలుగా చేస్తే అది ప్రాణాయామం, అర్థ విచారణ చేస్తే ఆ శక్తి మనలో అవుతుంది. తర్వాత స్మరణ అంటే దాన్ని స్మరించుకున్నప్పుడు దాంట్లో ఉన్న శక్తి, స్ఫూర్తి మన జీవితాలకు దిశానిర్దేశాన్ని కలిగిస్తుంది.